శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయన్నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమశ్శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. యస్యేంద్రియాణి భవనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవఫేన పుంజం యద్దృష్టిరంతరనిరూపిత కాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శుకాశారికే పూర్ణవైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞానయోగేశ్వరాచే కవి వాల్మీకా సారిఖా మాన్య ఐసా నమస్కారమాఝా సద్గురు రామదాసా. మనం ఈరోజు మన అధ్యయన భారతి శివపరివారం అద్వైత అధ్యయన భారతి సమిష్టి స్వరూపంలో మనం చదువుకున్నటువంటి విషయాల్ని కొత్త రకంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం చదువుకున్న విషయాలే కేనోపనిషత్తు శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్యంతో కూడా మనం చదువుకున్నాం. అలాగే మన్నం కూడా చేశారు. అలాగే మనం ఛాందోగ్యంలో సద్విద్య అన్నటువంటిది కూడా అనుభూతి ప్రకాశాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు సద్విద్యా ప్రకరణాన్ని కూడా చెప్పుకున్నాం. అలాగే ముండకోపనిషత్తు కూడా శంకర భాష్యంతో వినటం అలాగే మననం చేయటం రెండూ కూడా జరిగే. ప్రస్తుతం అనుభూతి ప్రకాశంలో మనం ముండకోపనిషత్తుని అనుసంధానం చేసుకుంటున్నాం. అవి మన నిత్య కార్యక్రమాల్లో జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం అది. అయితే ఇప్పుడు మనం కేనోపనిషత్తు కోసం మళ్ళీ ఎందుకు చదువుకోవటం అని మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ. మనం కేనోపనిషత్తు మనకి శంకర భాష్యంతో కూడా మనం చదువుకుంటే మళ్ళీ కేనోపనిషత్తు చదువుకోవటం ఎందుకు, దాని అవసరం ఏమిటి అన్నటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది. మనం కేనోపనిషత్తు చదవటం లేదు, సోత సంహిత చదువుతున్నాం. మనం సోత సంహిత ఎందుకు చదవాలి అంటే ఇప్పుడు ఇది నిన్న ఈ ప్రశ్న కొంతవరకు వచ్చింది. పౌరాణికమైనటువంటి విషయాల మీద నిన్న చిన్న ప్రశ్న వచ్చింది. శంకర భగవత్పాదుల వారిని గురించి మనం స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటున్నాం. అంటే శృతులకి స్మృతులకి పురాణాలకి సమానమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ పురాణాలంటే కథలని, అవేవో పుక్కిటి పురాణాలని, అలాగని ఇలాగని అసలు ఎవడూ పురాణాలు చదివిన వాళ్ళు లేరు. ఎవరో మా శలాకి రఘునాథ్ శర్మ గారు కొన్ని పురాణాలకి తెలుగులో వ్యాఖ్యానం రాశారు. వెంకటేశ్వర ఆర్ష విద్యా ట్రస్ట్ అన్నటువంటి వాళ్ళు రాయమంటే మరికొంతమంది ఎవరో రాశారు. కానీ మిగతా వాళ్ళందరికీ ఏమిటంటే పురాణాలు అని అంటే అవేవో పుక్కిటి పురాణాలు. అసలు మన వేదాంత మార్గంలో ఉత్తమాధికారులకి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఎందుకంటే అవి పదార్థం లేనటువంటి విషయాన్ని మాట్లాడతాయి. ఇప్పుడు నేను ఇంకో రకంగా అంటలేదు, నిన్న ప్రమాణాల కోసం చెప్పారు, వాళ్ళ కార్యకారణవాదాన్ని గురించి చెప్పారు. వాటికి ఏమిటి, అదేం పదార్థం లేదు కాబట్టి అర్థమైందా అంటే అర్థమైంది. ఏమిటి అర్థమైందండి? అర్థమైందండి. ఏమిటి అర్థమైంది? అర్థమైందండి. అయ్యా అర్థమైంది అంటావు కదా, ఏమిటయ్యా అర్థమైంది? అర్థమైందండి అంటే ఏమిటి అర్థమైందో వాడికి తెలియదు. ఎందుకోసం? అది శాస్త్రం. శాస్త్రం ఎలా నేర్చుకోవాలి? గురుముఖంగా గురువు గారు చెప్తూ ఉంటే శిష్యుడు నేర్చుకోవాలి. సంశయం వస్తే అడుగుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి.
అందుకే తప్పించి శాస్త్రాన్ని ఉపన్యాసం రూపంలో చెప్తానంటే ఆ ఉపన్యాసం పరిగెక్కుతుందా అంటే ఎక్కిపోయిందండి. నాకు ఎక్కిపోయింది. ఏమిటి ఎక్కిపోయింది? కాఫీ బాగా ఎక్కింది, తలనొప్పి వచ్చింది, కాఫీ తాగారు, హాయిగా కూర్చున్నారు. అది కాదు. మన ఏమిటి శాస్త్ర విషయాలు వేరు. ఏదైనా గురువు ఉండాలి. ఆచార్యవాన్ వేద పురుష అని దేనికైనా గురువు ఉండాలి. శాస్త్రానికి మరీ దాంట్లోకి కాఠిన్యం ఎక్కువ ఉంటుంది. శాస్త్రాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా సులభంగా ఉండవు. శాస్త్రాలు చెప్పడం అరటిపండు రుచినట్టుగా నేను చెప్పానండి అని చెప్పినటువంటి వాళ్ళు అనుకుంటారు, కానీ విన్నటువంటి వాళ్ళల్లో ఉత్తమాధికారులకి చాలా సులభంగా అర్థమవుతుంది. దాంట్లో అనుమానం లేదు. మధ్యమాధికారులను ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి పురాణాలు చెప్పారు. పురాణాలు ఎందుకు చెప్పారండి అని అంటే పుక్కిటి పురాణాలు చెప్పడం కోసం కాదు, కథలు చెప్పడం కోసం కాదు. అసలు ఏ పురాణమైనా నిజంగా చదివితే అవి కథలు కాదు అని తెలుస్తుంది. శివమహాపురాణం చదవండి, స్కంద పురాణం చదవండి, బ్రహ్మవైవర్త పురాణం చదవండి, బ్రహ్మాండ పురాణం చదవండి. నిజంగా మీరు పురాణాలు చదివితే పురాణాల్లో ఎంత వేదాంత విషయాలు ఉన్నాయో తెలుస్తాయి. కానీ మనం పురాణాలు చదవటం లేదు. ముందుగానే పురాణాల్లో ఏముంటున్నదండి, ఉపనిషత్తులు నేర్చేసుకుందామండి. ఏమిటి నేర్చుకుంటాను? నీకు పిహెచ్డీ కావాలి, 10th క్లాస్ పరీక్షకి వెళ్ళాను. ఎలాగ? ముందు నువ్వు 10th చదవరాదు. ఆయన నీకు 10th చదివితే సైన్సో లెక్కలో వల్లకాడో ఏమిటో నీకు తెలిస్తే నువ్వు దేని మీద పిహెచ్డీ చేస్తావో తర్వాత చూద్దాం. ముందు నువ్వు 10th చదవకుండా పిహెచ్డీ అంటే ఎలాగరా నాయన? ముందు ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏమిటంటే పౌరాణికులకి వేదాంతం తెలియదు, వేదాంతులు పౌరాణికం మాట్లాడరు. వేదాంతుల్ని పౌరాణికం మాట్లాడమంటే పూర్వం ఒక విధానం ఉండేదండి. అంటే మా గురువుగారు సలాక రఘునాథశర్మ గారు, ఎందుకంటే మాకన్నా ఆయన చాలా వృద్ధులు, మేము పుట్టినప్పటికీ ఆయన చదువు అయిపోయింది. ఆయన అంత గొప్పవాళ్ళు. అందుకోసం ఆయన పెద్దవాళ్ళ దగ్గర, మా పూర్వుల దగ్గర చదువుకున్న వాళ్ళు ఆయన. అప్పుడు ఏమిటంటే సంస్కృతం చెప్పేటువంటి వాళ్ళు తెలుగు క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పడం అంటే వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అయ్యేవాడు. అంటే ఇప్పుడు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప వైయాకరణి. ఆయన వ్యాకరణ విద్యా ప్రవీణ వాళ్ళకి వ్యాకరణం చెప్పండి అంటే చెప్తారు, కానీ భాషా ప్రవీణ వాళ్ళకి వ్యాకరణం చెప్పండి అంటే వాళ్ళ దృష్టిలో చిన్నతనం. అంటే తెలుగు వాళ్ళకి చెప్పడం ఏమిటి అని. అలాగే ఇప్పుడు వేదాంతులు పురాణాలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. వాళ్ళకి రాదు అని నేను అంటం లేదు, మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. పౌరాణికులకు వేదాంతం తెలియదు. ఉత్తి పురాణాలు చదివినటువంటి వాళ్ళకి వేదాంతం తెలియదు. వేదాంతం చదివినవాడు పురాణం మాట్లాడు. ఎప్పుడు సమన్వయం జరుగుతుంది? తత్వ సమన్వయం ఎలా కుదురుతుంది? సరే, ఇప్పుడు ఆ రెండింటికి మన సమన్వయం ఎలాగా? నేను కాదు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ప్రారంభం ఎందుకు ఇలా చేస్తున్నానంటే, శంకర భగవత్పాదుల వారు శృతులకి, స్మృతులకి, పురాణాలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన భారతాన్ని వ్యాఖ్యానాల్లో కొన్ని చోట్ల ఉదాహరించారు. బృహదారణ్యకోపనిషత్తు నేను చెప్పినప్పుడు అధ్యయన భారతిలో కొంతమందికి భారతంలో కొటేషన్స్ ఆయన ఇచ్చారు, నేను చెప్పాను. ఆయన భారతాన్ని అంగీకరించారు. భారతం ఇతిహాసమా అంటే అసలు ఆయనే మనకి వేదములు, వేదాంగములు ఇవన్నీ కూడా ఎలా పుట్టేయి అన్నటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో చెప్తూ ఉన్నప్పుడు అస్య మహతోర్భూతస్య నిశ్వసితమివ అన్నటువంటి మంత్రానికి అర్థం రాస్తూ, పురాణములు అంటే ఓర్వశి పురూరవ సంవాదము అనేటువంటిది అతిరాత్ర మొదలైనటువంటి యాగాల్లో చెప్పుకునేటువంటి కథలు అని, అలాగే భాగవతాదుల యందున్నటువంటి సృష్టి కథనము అనేటువంటిది ఇతిహాసము అని అర్థాలు చెప్పారు. మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలని, పురాణాలని ఆయన అక్కడ చెప్పలేదు. అయినప్పటికీ కూడా భగవత్పాదుల వారు పురాణాలని అలాగే శృతుల్ని, స్మృతుల్ని సమానంగా అంగీకరించారు, సమానంగా సమన్వయం చేశారు. అయితే ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వచ్చిందండి అని అంటే, మనకి మెయిన్గా మనకి ఇబ్బంది అంతా ఏమిటండి అని అంటే, శంకరాచార్యుల వారి గురించి ఒక శ్లోకం ఉన్నది. అంటే రాణి నరసింహశాస్త్రి గారిని ప్రత్యక్షంగా బహుశా సలాక రఘునాథశర్మ గారికి ఆయన్ని తెలిసి ఉండొచ్చును, నాకు తెలియదు. ఆయన నేను ప్రత్యక్షంగా చూడలేదు. తత్వవిధానంద సరస్వతి స్వామి వారి తండ్రి గారు, గురువు గారు ఆయన ఒక శ్లోకం చదివేవాళ్ళట. 18 సార్లు తామష్టదశధాలోక్య శంకర శ్రోత సంహిత చక్రే శారీరకం భాష్యం సర్వవేదాంత నిర్ణయం అనేటువంటి శ్లోకం చదివేవాళ్ళట. 18 సార్లు శ్రోత సంహిత చదివి, అంటే చూసి, ఆ తరువాత శారీరక మీమాంస అంటారు, బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యం రాశారు అని. అయితే ఈ శ్రోత సంహిత ఎక్కడున్నదండి?
స్కాంద పురాణాంతర్గతం ఈ సూత సంహిత. ఈ సూత సంహిత ఏమో వేరేగా ఒక పుస్తకం కాదండి, స్కంద పురాణంలో ఒక భాగం. స్కంద పురాణ సంహితకు ఖండము లేబది, అందులోన ఆనందవనానుభావ కథనంబున అని శ్రీనాథుడు అంటాడు కాశీఖండాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు. దాంట్లో 50 ఖండాల్లో సూత సంహిత ఒక ఖండం. ఆ సూత సంహితలో అంటే ఈ మనం చదువుకుంటూ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ బ్రహ్మగీతలు అని దాంట్లో ఒక భాగం ఉన్నది. ఆ బ్రహ్మగీతల్లోంచి మనం కేనోపనిషత్తుకి సంబంధించినటువంటి వాదాన్ని తీసుకుంటాం. అంటే పురాణాలని ఎలా సమన్వయం చేయాలి, ఈ సమన్వయం చేయడం ఎలాగా. ఇవాళ మనం చదువుకునేది సమన్వయం కోసమే. మనకి యథార్థానికి కేనోపనిషత్తు అంటే తెలుసును. కేనం అంటే ఎవరి చేతను ప్రేరేపింపబడి ఈ జగత్తు నడుస్తున్నది, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ చెవులు వింటున్నాయి, ఇవన్నీ ప్రశ్నలు వేశాం. దానికి సమాధానం కూడా అంతా సాక్షి స్వరూపమైనటువంటి చైతన్యమే అని చెప్పాం. అది తెలిసినటువంటి వాళ్ళకి తెలియదు, తెలియనటువంటి వాళ్ళకి తెలుస్తుంది అన్నాం. దాని గురించి మనం చెప్పేసుకున్నాం. ఆ కథ అందరికీ తెలుసు. అలాగే అక్కడ ఇంద్రుడు, అగ్ని, వాయువు వెళ్ళారు, ఓ యక్షుడిని చూశారు అని ఒక కథ చెప్పాం. ఆ కథలోని వాళ్ళు భగవంతుడిని ఆఖరికి ఆ ఉమాదేవి చెప్పింది అని వినేశాం. పూర్తయిపోయింది కేనోపనిషత్తు. కానీ మనం అది కాదు, ఎలా సమన్వయం చేశారు. శంకర భగవత్పాదుల వారు ఒక పురాణాన్ని ఒక వేదాంత విషయంలో అంటే బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యానాల్లో ఎలా సమన్వయం చేశారు. బ్రహ్మసూత్రములు అంటే చాలా ఉత్తమాధికారులకి సంబంధించినటువంటి విషయం. పురాణములు అంటే మధ్యమాధికారులకి సంబంధించిన విషయం. మధ్యమాధికారులకి సంబంధించినటువంటి గ్రంథం చదివి ఉత్తమాధికారులకి చెప్పడం ఏమిటి? ఎక్కడైనా చెప్తే ఎట్టించి ఎటు చెప్పాలి చదువు? అది చదివి వీడికి చెప్పాలి, ఇది చదివి వాడికి చెప్పడం ఏమిటి? అది మనం వినాలి. మరి ఒక సందేహం, మన ఉపనిషత్తుల భాష్యాన్ని అందించినటువంటి భగవత్పాదుల వారు సూత సంహితని అన్నిసార్లు ఎందుకు చదివారు, ఎందుకు దీన్ని ఇలా చెప్పారు అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. అయితే దీనికి యథార్థానికి సూత సంహితకి మాధవాచార్యుల వారు అనేటువంటి పేరుతో పూర్వాశ్రమంలో ఉన్నటువంటి విద్యారణ్యుల వారు వ్యాఖ్యానం రాశారు. విద్యారణ్య స్వామి వారే పూర్వాశ్రమంలో మాధవాచార్యులు అనేటువంటి పేరుతో ఉండేవాడు. వరంగల్ దగ్గర ఆయన ఉండేవాళ్ళట. ఆయన శృంగేరి పీఠానికి వచ్చి ఆయన కన్నా ముందు వాళ్ళ తమ్ముడు గారేమో సన్యాసం తీసుకుంటే వాళ్ళ గురువు గారిని ప్రార్థిస్తే విద్యారణ్యుల వారికి కూడా సన్యాసం ఇస్తే విద్యారణ్యుల వారు శృంగేరి పీఠానికి కొన్నాళ్ల పాటు పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకి గొప్ప పేరుంది. ఆయన మహాయోగి, మహాతపస్వి, మహాజ్ఞాని, అనేక పుస్తకాలు రాశారు. వేదాంత పంచదశ లోకంలో అందరికీ తెలిసినటువంటి గ్రంథం. అది కాకుండా అనుభూతి ప్రకాశం అన్నటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నటువంటిది కూడా విద్యారణ్య స్వామి వారు అనుగ్రహించినటువంటిదే. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సూత సంహితకి కూడా విద్యారణ్య స్వామి వారే మాధవాచార్యుల వారు అనేటువంటి పేరుతో వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానాన్ని మనం ఇప్పుడు చదవాలి, అంటే చూడాలి. ఏమిటండి అది? అస్తి దేవ స్వతసిద్ధ సాక్షి సర్వస్య సర్వశః సంసారార్ణవమజ్ఞానాం సాక్షాత్ సంసారమోచకః. సాక్షి అనేటువంటి వాడు ఉన్నాడు. ముందు ప్రకరణంలో సాక్షి కోసం చెప్పారు. రెండో ప్రకరణంలో సాక్షి ఎలా ఉంటాడు అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. అంటే మనకి కేనోపనిషత్తులో ఈశ్వరుడు ఉన్నాడు, లేకపోతే సాక్షి ఉన్నారు, చైతన్యం ఉన్నది అనేటువంటి విషయాల్ని మాట్లాడుతున్నాం. ఇక్కడ మాధవాచార్యుల వారు ఉపనిషదర్థాన్ని చెప్పడానికి దీన్ని ప్రారంభిస్తున్నారు అని అదసాం వేదో ఉపనిషదః బ్రహ్మ ఆత్మైకత్వ పరత్వం వక్తుమారభమాణః తావత్ జైమిని సామ శాఖోపనిషదర్థః సంగృహణాతి చతుర్థేన అధ్యాయేన అని మాధవాచార్యుల వారు ఈ వాక్యానికి అర్థం రాశారు. ఇక్కడ వరకు చెప్పినటువంటి సాక్ష్య విషయాలను అయిపోయిన తర్వాత సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తుకి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యా ఇక్కడ అంటే అస్తి దేవః ఇత్యాదినా స్వతసిద్ధః సార్వకాలికం పారమార్థికం సత్యత్వం వివక్షితం.
భగవంతుడు ఉన్నాడు అని అంటే భగవంతుడు అని కాదండి. పురాణాలు చెప్పడం కష్టమని ఎందుకంటాం అంటే, పురాణాలు చెప్పడం కష్టం, వేదాంతం చెప్పడం సులభం. వేదాంతం ఎందుకు చెప్పడం సులభం అంటే డైరెక్ట్గా ఉంటుంది వేదాంతం. శంకరాచార్యుల వారి వేదాంతం, శంకరాచార్యుల వారు ఏం చెప్పారో అలా చెప్పే, నో ప్రాబ్లం. అక్కడ ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఓ రత్నప్రభ మరొకరో వారి వ్యాఖ్యానాల్లో ఏం రాశారో మనం చూసి దానికి సమాధానం చెప్పొచ్చును, లేకపోతే గురువుల దగ్గర నేర్చుకో చెప్పొచ్చును. పురాణాలు చెప్పడంలో ఏమిటి, పురాణాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అరుంధతి ఉన్నది. అరుంధతి అనేటువంటిది అరుంధత కాదు. శివమహాపురాణంలో బ్రహ్మగారి అమ్మాయిగా ఆవిడ పుట్టగానేనట ఆవిడనే వచ్చింది బ్రహ్మగారితో సహా ఋషులందరూ కూడా కామదృష్టితో చూశారట. కోపం వచ్చి ఈ స్త్రీ రూపం అనేటువంటిది కామాన్ని కలిగిస్తున్నది కాబట్టి దీన్ని నేను దహనం చేసేసి లేకుండా చేసేసి ఈ పురుషులకి కామం కలగకుండా పరమేశ్వరుడి దగ్గర నుంచి వరాన్ని పొందుతాను అని వెళ్ళి ఆవిడ తపస్సు చేసిందట. అక్కడికి బ్రహ్మగారు వశిష్ఠుడిని మరొక రూపంలో పంపించి ఆమెకి నమశివాయ మంత్రాన్ని ఉపదేశం చేశారట. ఆమె అక్కడేమో తపస్సు చేసింది, ఆ శరీరాన్ని ఏమో దగ్ధం చేసుకున్నది. ఆ శరీరాన్ని దగ్ధం చేసుకుంటే ఆమెమో మరో రూపంలో పుట్టిన తర్వాత వశిష్ఠుల వారికి భార్యగా అరుంధతిగా మారిందట. అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ ఏమిటి అడిగిందట, అందరికీ కూడా జన్మతః కామం కలగకుండా అనుగ్రహించు అంటే ఆయన 3 రకాల వాళ్ళని చెప్పారట. జన్మతః కామం కలిగినటువంటి వాళ్ళు పశుప్రాయులుగా నష్టమైపోతారు. కొంత వయస్సు వచ్చిన తరువాత కామం కలిగినటువంటి వాళ్ళు మధ్యములుగా జ్ఞానాన్ని పొందుతారు. కామానికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారని వరాలు ఇచ్చారట. ఇది శివమహాపురాణంలో చెప్తున్నారు. మనం ఎంతమంది పురాణాలు చెప్తున్నాం? మనం పురాణాలు చెప్పడం అంటే ఏమిటండి అంటే, శివుడు అంటే లింగం అండి, లింగం అంటే శివుడు అండి. లింగము కాదు, శివుడు కాదు. శివపురాణం ఏమిటి మనం చెప్తున్నాం? మనం పురాణాలని చెప్పేటప్పుడు పురాణాల్లో ఉండేటువంటి తాత్వికమైనటువంటి అర్థాన్ని చెప్పాలి. ఆయన ఏమిటంటున్నారు, నా తర్కగమ్యమిత్యర్థ ద్యోతయితుం శృత్యా ప్రశ్న ప్రతివచనాభ్యాం బ్రహ్మ ఉపదిశ్యతే. ఊహలతో మనకి తెలియదయ్యా, బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అని అంటే ఏదో ఊహలతో తెలియదు, దాన్ని ప్రశ్న ప్రతివచనం అంటే అడగడం సమాధానం చెప్పడం అన్నటువంటిది. ఇక్కడ ఏమిటి చెప్తున్నారండి అంటే, సార్వకాలికం పారమార్థికం సత్యత్వం వివక్షితం సాక్షితు స్వపర వ్యవహార హేతుభూత చిత్ప్రకాశ రూపత్వం సాక్షి అప్రపంచ అంతర్భావేన కూటస్థ నిత్యత్వంచ అని మొదటి శ్లోకానికి మాధవాచార్యుల వారు వ్యాఖ్య రాశారు. మాధవాచార్యుల వారి వ్యాఖ్యలో పూర్తిగా పరమాత్మకి సంబంధించినటువంటి విషయమే దేవహ అన్నటువంటి శబ్దానికి అర్థంగా చెప్పారు. ఇది సార్వకాలికమైనటువంటి పారమార్థికమైనటువంటి సత్యాన్ని వివక్షితం, అదే అర్థాన్ని చెప్పడానికి కోరుకుంటున్నది. సాక్షితి స్వపర వ్యవహార హేతుభూత చిత్ప్రకాశ రూపత్వం సాక్షి అప్రపంచ అనంతర్భావేన కూటస్థ నిత్యత్వంచ. కూటస్థుడు నిత్యమైనటువంటి వాడు, అనంతుడైనటువంటి వాడు, అంతర్భావం లేనటువంటి వాడు అని సాక్షిత్వాన్ని గురించి చెప్పారు. స్వపర వ్యవహార హేతుభూత చిత్ప్రకాశ రూపత్వం అప్రపంచ అనంతర్భావాన్ని వారు వివరించారు. తత్తు సమన్వయాత్ అనేటువంటి బ్రహ్మసూత్రంలో సాక్షి విషయంలో ఈ అర్థాన్ని భగవత్పాదులు వారు బ్రహ్మసూత్రాల్లో ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తున్నది. ఆత్మనశ్శబ్దాద్ ఆత్మనశ్చ ప్రత్యాఖ్యాతం అశక్యత్వాత్ నన్ను ఆత్మనం ప్రత్యయ విషయత్వాత్ ఉపనిషత్స్వేవ విజ్ఞాయత ఇత్యనుపపన్నన్న తత్సాక్షిత్వేన ప్రవృత్త ప్రత్యక్తత్వాత్ నహ్యహం ప్రత్యయ విషయకర్తృత్వ వ్యతిరేకేణ తత్సాక్షి సర్వభూతస్థః సమ ఏకః కూటస్థ నిత్యః పురుషః ఇది అని శంకర భగవత్పాదులు వారు తత్వ సమన్వయాత్ అనేటువంటి సూత్రానికి వ్యాఖ్యానాన్ని రాస్తూ చెప్తారు. మనం వ్యాఖ్యానం అంటే తత్వ సమన్వయాత్ అంటే దాన్ని సమన్వయం ఏమిటి సమన్వయం చేయడం నాకు ముందు తెలియదు. నాకు 2 అంటే ఎంతరా అంటే 2 పక్కన 2 వేస్తే 22 అండి, 2 కలిపితే 4 అండి, 2 చేత గుణిస్తే 4 అండి, ఇలా నేనేవో చెప్తాను. ఇది కాదు. ఏమిటండి ఆత్మశబ్దాది ఆత్మనశ్చ ప్రత్యాఖ్యాతం. ఆత్మశబ్దాన్ని ఆత్మచేత ప్రత్యాఖ్యానం చెయ్యటం కోసం అశక్యత్వాత్ వీలు కాదు కాబట్టి, ఆత్మానం ప్రత్యయ విషయత్వాత్ ఆత్మ అనేటువంటిది ప్రత్యయ విషయమైనటువంటిది కాబట్టి ఉపనిషత్స్వేవ విజ్ఞాయత ఉపనిషత్తుల్లో మాత్రమే తెలియబడుతుంది కాబట్టి తత్సాక్షిత్వేన
ఇదం ప్రత్యక్తత్వాత్, సాక్షి రూపంలో ప్రత్యక్ బ్రహ్మమునందు ఉంటుంది. కాబట్టి ఇందాకలా మనకి వారు మన శలాక రఘునాథ శర్మ గురువు గారు ఒక మాట చెప్పారు. శబ్ద బ్రహ్మము, ప్రత్యక్ బ్రహ్మము, ఇది పరబ్రహ్మము అని రెండు చెప్పారు. శబ్ద బ్రహ్మంలో నిష్ణాతుడైనటువంటి వాళ్ళు పరబ్రహ్మాన్ని చూస్తారు అని. సుందరకాండలో సుందరే సుందరో రామ, సుందరకాండలో సుందరమైనటువంటి వాడు రాముడు, సుందరమైనటువంటి సీత, సుందరమైనటువంటి వాడు హనుమంతుడు అన్నారు. అందరూ సుందరమేనా అండి? ఇన్ని సుందరాలు ఉంటాయా? ఓ సుందరం ఉంటుందా అంటే ఒకటే సుందరం, పరబ్రహ్మమే సుందరం, రాముడే సుందరం. మరి సీత ఏమిటండి? ప్రత్యక్ బ్రహ్మం. సీత ప్రత్యక్ బ్రహ్మం, ఉపాధిలో ఉన్నటువంటి బ్రహ్మం కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించింది సీత. రాముడు ఉపాధిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ధ్యాన శోకపరాయణ, ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు రాముడు. రాముడు ప్రత్యక్ బ్రహ్మము, పరబ్రహ్మము, సీత ప్రత్యక్ బ్రహ్మము. మరి హనుమంతుడు ఏమిటండి? శబ్ద బ్రహ్మము. హనుమంతుడు శబ్ద బ్రహ్మం కాబట్టి సుందరకాండ పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది అని అంటున్నాం. హనుమంతుడు శబ్ద బ్రహ్మం, రాముడు పరబ్రహ్మం, అమ్మవారు ప్రత్యక్ బ్రహ్మం. అలాగే పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నటువంటి విషయాలు ప్రత్యక్ బ్రహ్మాన్ని చెప్తున్నాయి. పరబ్రహ్మాన్ని సాక్షాత్తుగా చెప్పడం లేదంటే ప్రత్యక్ బ్రహ్మం వల్లనే తెలుస్తుంది. తత్సాక్షిత్వేన ప్రత్యక్తత్వాత్, సాక్షిత్వం అనేటువంటిది ప్రత్యక్తత్వం వల్లనే తెలుస్తున్నది. కాబట్టి నహ్యహం ప్రత్యయ విషయకర్తృస్థ వ్యతిరేకేణ తత్సాక్షి సర్వభూతస్థ సమయేక కూటస్థ నిత్య. సముడైనటువంటి వాడు, కూటస్థుడైనటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు ఆ బ్రహ్మం. వాడు ప్రత్యక్ బ్రహ్మం కన్నా భిన్నమైనటువంటి వాడు కాడు, వాడు సాక్షి కన్నా భిన్నమైనటువంటి వాడు కాడు. తత్తు సమన్వయాత్ అనేటువంటి మంత్రం దగ్గర ఈ అస్తిదేవో అనేటువంటి శ్రోత సంహిత శ్లోకాన్ని వినియోగించుకున్నారు. సర్వేషాంతు మనస్తేన ప్రేరిత నియమేనతు విషయే గచ్చతి ప్రాణశ్చేష్టతే వాగ్ వదత్యపి. అంటే మనకి అక్కడ మాటలు ఎలా వస్తాయండి, చెవులు ఎలా వింటాయండి, లేకపోతే చూపు ఎలా చూస్తుందండి, ఇవన్నీ ప్రత్యేక రూపమైనటువంటి చైతన్యం వల్లనే జరుగుతాయి అని చెప్పారు. వీటికి సమాధానంగా వాళ్ళు కేనేషితం పతతి ప్రేషితం మనః తేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదతి చక్షు శ్రాత్రం కౌదేవ యునక్తి అనేటువంటి కేనోపనిషత్తులో మంత్రాన్ని తీసుకొని దీనికి సమాధానాన్ని చెప్తూ సర్వేషామితి తేన సర్వసాక్షిత్వన స్వతంత్రేణ పరమేశ్వరేణ సర్వప్రాణి హృదయే జీవభావేన, అన్ని జీవుల యందు, అన్ని హృదయముల యందు కూడా జీవభావంలో పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ లేనటువంటి ప్రదేశం లేదు. నిజంగా మనకి అనుభూతి కలిగితే వేదాంతం యొక్క ప్రయోజనం లేదు. ఇంతకుముందు మనం అమృత బిందుపనిషత్తు చెప్పుకున్నాం. మన ఇదంతా ఎంతవరకు అండి అని అంటే, ఏమండి ధాన్యం దంచుతున్నానండి బియ్యం వచ్చే వరకే. బియ్యం వచ్చిన తర్వాత కూడా దంచింది అనుకోండి, మరి మన అన్నం తినక్కర్లేదు. ఎందుకంటే బియ్యాన్ని కూడా దంచితే మనం ఏమిటి తింటాం? మనం తినవలసింది ఏమిటి? అన్నం. అన్నంకి ఏమిటి కావాలి? బియ్యం. బియ్యానికి ఏమిటి కావాలి? పొల్లు పోవటం కావాలి. ఇది అమృత బిందుపనిషత్తులో మన ఎప్స్కాన్ 2లో చెప్పుకున్నాం. పొల్లు తీసేసాం అనుకోండి, మిగిలిపోయినటువంటిది ఏమిటి? బియ్యమే. అందరికీ కావాల్సింది బియ్యమే. ఏమండి దంచడం అనేటువంటి పని ఎంతవరకు చేయాలంటే పొల్లు పోయే వరకే చేయాలి, పిండి అయిపోయే వరకు చేయకూడదు. పిండి అయిపోతే మరేం ఉండదు దాంట్లోని. కాబట్టి ఇక్కడ సర్వసాక్షిత్వభూత సర్వేషామితి తేన ప్రాణ సర్వప్రాణ సాక్షిన, సర్వేషాం అన్నటువంటి పదం వాడటం చేతను అన్ని ప్రాణములకు సాక్షి అయినటువంటి స్వతంత్రేణ పరమేశ్వరేణ సర్వప్రాణి హృదయే జీవభావేన, స్వతంత్రుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన సర్వప్రాణుల యందు కూడా జీవభావంతో ఉన్నాడు. ప్రవిశ్య అవస్థితేన ఇచ్ఛామాత్రాత్ ప్రేరితేన, ఇచ్ఛామాత్రంగా. ఎందుకు ఆయన వెళ్ళాడంటే అక్కడికి ఆయనకి ఏమిటి అవసరం అండి? మనలాగేం ప్రయోజనం లేదు, ప్రయోజనాలంటూ ఉండవు. మనం రేపు సద్విద్య చెప్పుకున్నప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు మాండుక్యం చెప్పుకుంటూ ఉన్నప్పుడు పరమాత్మ ప్రయోజన విషయంగా ప్రవేశించాడా మరో దాంట్లోని, లేకపోతే జడం నుంచి చైతన్యంలోకి వెళ్ళాడా, లేకపోతే చైతన్యమే జడానికి కారణం అనేటువంటి 3 విషయాల్ని అక్కడ చెప్పుకుంటాం.
వేదాంతం అంతా కూడా సమన్వయం చేయటం కోసం పుట్టినటువంటిది. ఉపనిషత్తులనైనా మనం సమన్వయం చేయాలి, బ్రహ్మసూత్రాలనైనా మనం సమన్వయం చేయాలి. దేనికి సమన్వయం చేయాలి? ఏమిటి కావాలో దానికి సమన్వయం చేయాలి. ఏమిటి కావాలండి? మధ్యమాధికారికి నేనెవణ్ణి, నాకేమిటి కావాలి, వాడి ప్రశ్న అది. వాడికి నేను నీకు బ్రహ్మసూత్రాల్లో ప్రారంభ సూత్రం దగ్గర నుంచి చివరి సూత్రం వరకు చెప్పాను. నేను వాడికి ఏమిటి తెలియదు, వాడికి ఎందుకు, ఏం చేసుకుంటాడు? బ్రహ్మసూత్రాల్లో మహాపండితుడు, ప్రయోజనం ఏమిటి? వాడికి బ్రహ్మజ్ఞానం కలిగిందా? బ్రహ్మజ్ఞానం కలగడం వేరు, బ్రహ్మసూత్రాల్లో పాండిత్యం వేరు. బ్రహ్మసూత్రాల్లో పాండిత్యం ఉండడం అనేటువంటిది అవసరమే. ఎంతవరకు? శబ్ద బ్రహ్మాన్ని తెలియటం వరకే. శబ్ద బ్రహ్మ ఎంతవరకు? అమ్మవారి దగ్గరికి వెళ్ళటం వరకే. ఆమెని విడిపించే అధికారం వాడికి లేదు, హనుమంతుడికి లేదు విడిపించే అధికారం, రాముడికే విడిపించే అధికారం ఉన్నది. విడిపించే అధికారం ఎవడుకున్నది? శబ్ద బ్రహ్మానికి లేదు, పరబ్రహ్మానికే ఉన్నది. పరబ్రహ్మమే విడిపించడం అనేటువంటి పని చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? అనుభూతి కలిగినప్పుడే జరుగుతుంది. అనుభూతి అనేటువంటి నీలో ఉన్నటువంటి వాడు పరమాత్మ, నీలో ఉన్న సర్వప్రాణుల యందు ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఇచ్ఛామాత్రాత్ ప్రేరితేన ప్రవర్తితం తత్ స్వస్వరూప విషయే మంతవ్యే మన ప్రవర్తతే. మనం దాన్ని ఆలోచించాలి, దాన్ని తెలుసుకోవాలి. అతః తద్వ్యతిరిక్తేన చిన్మాత్ర జ్యోతిష కేనచిత్ ప్రేరితమేవ మనః స్వవిషయం ప్రత్యాయతీతి యుక్తః అభ్యుపగంతుం ప్రాణాపానాది ముఖ్య ప్రాణాశ్చ తేన ప్రేరిత ఏవ తథా సర్వశబ్ద వ్యవహార హేతుభూతం వాగింద్రియమపి చిన్మాత్ర స్వరూపేణ ఏతేన ప్రేరిత చక్షు శ్రోత్రయో అపి ఏవం యోజ్యం అని తాత్పర్య దీపికలో మాధవాచార్యులు వారు వ్యాఖ్యానాన్ని రాస్తారు. అంటే అన్నీ కూడా ఆ సాక్షి స్వరూపమైనటువంటి దాని చేతనే ప్రేరేపించబడుతున్నాయి. ఆ సాక్షి స్వరూపుడైనటువంటి వాడే మన లోపల ప్రవేశించున్నాడు. మన లోపల ప్రవేశించున్నటువంటి వాడిని మనం ప్రత్యక్ బ్రహ్మము అంటున్నాము. బయటని పరబ్రహ్మము అన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ప్రత్యక్ బ్రహ్మంగా మన లోపల ఉన్నది. ప్రత్యక్ బ్రహ్మంగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కూటస్థమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అన్నింటినీ నడిపిస్తున్నది. ఏదైనా నడుస్తున్నదంటే దానివల్లనే. ప్రవర్తకించాప్యస్య మాయయాన స్వభావతః. శోత సంహితలో మాట అంటారు, ఇదంతా ఎందుకు జరుగుతున్నదండి? మాయ వల్ల జరుగుతున్నదండి. నా స్వభావతః, ఇది స్వభావం కాదండి, మన యొక్క స్వభావం కాదు. మనందరం కూడా ఇందాకలా గురువుగారు చెప్పినట్టుగా అన్నం వండేసాం, మూత పెట్టేశాం. మూత పెట్టేస్తే ఆకలి తీరుతుందా? మూత తీయాలి, ఆ భోజనం చెయ్యాలి. ఆ మూత తీయడం అన్నటువంటి పని ఎవరు చేస్తారు? ఎవరో దయాళువులైనటువంటి గురువులు ఆ పని చేస్తారు. వాళ్ళు ఏదైతే అజ్ఞానం అనేటువంటి మూత వేసేసుకో కూర్చున్నామో ఆ అజ్ఞానం అనేటువంటి మూత తీసేసి ఒరే హాయిగా బ్రహ్మాండంగా ఈ బ్రహ్మానందాన్ని అనుభవించురా అని వాడికి అనుభూతిలోకి తెస్తారు. అనుభూతిలోకి తేవటానికే వేదాంతం. అందుకే తప్పించి వేదాంతం శ్రవణం కోసం కాదు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఉదయాన్నే లేచి 5:30కో ఎంతకో వచ్చి మీరందరూ కూడా నిధిధ్యాస చేస్తున్నారు. యాక్చువల్గా అదే. ఇప్పుడు మేము బయట కూడా అదే అనుకున్నాం. యోగమే ప్రధానం. జ్ఞానం ఏమిటండి? జ్ఞానిభ్యశ్చోధికో యోగి, యోగిభ్యశ్చ మతోధిక. అంటే ఎవడు హయ్యెస్ట్ మన చిట్ట చివరిగా తెలుసుకోవలసినటువంటిది ఏమిటి? నేనే పరబ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. నేనే పరబ్రహ్మాన్ని అన్నటువంటిది ఏ వేదాంత గ్రంథమైనా దాన్నే చెప్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవటంలో మనకి అసమర్థత ఉంటున్నది. ప్రవర్తకత్వం చాప్యస్య మాయయాన స్వభావతః మలిన సత్వ ప్రధాన మాయా పరిణామ రూప దేహేంద్రియ ఉపాధి సంపర్కవశేన ఇత్యర్థః. మాయా అంటే ఏమిటండి? యామా, ఏది లేదో అదే మాయా పంచదశలో అన్నారు. అయితే లేనటువంటి దాన్ని మళ్ళీ చెప్పడం ఎందుకండి అంటే మలిన సత్వ ప్రధాన మాయా పరిణామ రూప దేహేంద్రియస్య ఉపాధి సంపర్కవశేన అని మాధవాచార్యుల వారు, అంటే విద్యారణ్యుల వారి యొక్క పూర్వనామం మాధవాచార్యుల వారు. ఆయన మామూలుగా గ్రంథాలని రాసినటువంటి సమయంలో ఆయన పేరు మాధవాచార్యులు. ఆయన సన్యాస దీక్ష తీసుకున్న తర్వాతను విద్యారణ్యులు. కాబట్టి కొన్ని గ్రంథాలని విద్యారణ్య కృతాలని అంటారు, కొన్ని గ్రంథాలని మాధవాచార్య కృతములు అని అంటారు. మాధవాచార్యులన్నా విద్యారణ్యులన్నా ఒకే వ్యక్తి ఒకరే. చదువుకున్నటువంటిది
చాలా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, నా బోటి సామాన్యుడు మాట్లాడటానికి అధికారం కలిగినటువంటి వారు ఆయన కారు. ఆయన చెప్పినటువంటి గ్రంథాలు నేను మీకు అనుభూతి ప్రకాశం కూడా చెప్తున్నాను. మా బోటి మా సామాన్యులు మాట్లాడవలసినటువంటి వారు కారు, వారు మహాత్ములు. అయితే ఏమిటంటే ఏదో అధ్యయన భారతి అనేటువంటి ఓ ప్రవాహంలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాన్లు వెళ్తూ ఉంటాయి, చిన్న చిన్న కొమ్మలు వెళ్తూ ఉంటాయి. అలా మేము కూడా ఆ కొమ్మల్లా చిన్నవి మధ్యని వెళ్తున్నాం. కానీ మాన్లు చాలా పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయి. ఎవరైనా అనుభూతి కలవాళ్ళు, అనుభూతి అంటే వేదాంతంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే బ్రహ్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు బ్రహ్మాన్ని చెప్పటం వేరు, బ్రహ్మాన్ని సాక్షాత్కారం పొందకుండా శబ్దాల చేత వర్ణించటం వేరు. ఇంద్రియాణాంతు సత్తా చైవ సత్తాచ నైవ స్వాభావికీ మత. ఇంద్రియాలకి సత్తా అనేటువంటిది స్వభావ సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇనపగుండు ఉన్నదనుకోండి, దాన్ని మనం నిప్పులో పెట్టక ముందర ఆ ఇనపగుండు పట్టుకో మనం తిరగొచ్చును. అట్లగాడ పట్టుకో ఇంట్లో తిరుగుతారు. ఆ అట్లగాడని ఒకసారి పొయ్యి మీద పెట్టారనుకోండి, అది బాగా వేడెక్కిందనుకోండి, అమ్మ బాబాయ్ కాలుతున్నదంటారు. అట్లగాడ కాలిందా? ఇందాక నువ్వు అట్లగాడ పట్టుకున్నావు కదా, అట్లగాడ కాలలేదే. ఏది కాలింది? అట్లకాడలో ఆరోపించబడినటువంటి ధర్మం కాలింది. అంటే యాక్చువల్గా జీవుడికి అజ్ఞానం లేదు, జీవుడు పరమాత్మ ఒకడే. జీవుడు యందు ఆరోపించబడినటువంటి ఉపాధి వశం చేతను అజ్ఞానం కలిగింది. అజ్ఞానం అన్నటువంటిది లేదు. అజ్ఞానం అన్నటువంటిది మనలో ఉంటే అజ్ఞానాన్ని తీసేయడానికి ఏమిటి చేయాలండి? మరి డాక్టర్ గారు ఏమైనా ఆపరేషన్ చేస్తారా? ఏ ఆపరేషన్లు దీనికి ఏం కుదరవే? దీనికి ఏ ఆపరేషను లేదు, దీనికి ఒక్కటే ఆపరేషనే. గురువుకి మనం కోఆపరేట్ చేస్తే వాడు తీసేయాలి, కానీ మన ఆపరేషన్లతో తీసేయడానికి ఇది కుదిరేది కాదు. ఇది ఎలా చేయాలండి అంటే ఇది స్వాభావికమైనటువంటిది కాదండి, మాయ. ఏమిటి మాయ? ఉపాధి వశమైనటువంటి మాయ. ఏదో మనం ఒక జంతువులకి జ్ఞానం లేదు అంటాం, లేకపోతే మరి గజేంద్రుడు ఎలా స్తోత్రం చేశాడు అంటే భాగవతం అబద్ధమా? పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అంటే వాడి జ్ఞానం ఎలా వచ్చింది? గజేంద్రుడి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మాకు ఒక కాళహస్తీశ్వరుడు శతకం రాసినవాడు ధూర్జటనోడు ఉన్నాడు, వేదాంతి. వాడంటాడు ఏ వేదంబు పఠించలుత భుజగంబే శాస్త్రములు చూచే తాను ఏ విద్యాభ్యాసనం నచ్చే కరి అంటాడు. అంటే మరి వాళ్ళకి అంటే ఉపాధికి దోషం లేదు, ఉపాధికి దోషం ఉన్నది, జీవుడికి దోషం లేదు. లోపల ఉన్నటువంటి జీవుడు అసలు యథార్థంగా భారతం ప్రారంభంలోని ఒక కుక్క వచ్చింది జనమేజయ మహారాజు గారి దగ్గరికి. ఒక కుక్క వచ్చి అన్నది, తగునిది తగదని ఎదలో వగబక సాధులకు పేదవారల కెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అగు అనిమిత్తాగమంబులైన భయంబుల్ అన్నది. తెలుగులో చెప్పారు, సంస్కృతం భారతం చెప్పడం కాకుండా. ఏమిటంటే ఇది మంచి ఇది చెడు అని ఆలోచించకుండా పేదవాళ్ళకి సామాన్యులకి మనం కానీ ఏదైనా అపకారం చేసినట్టుగైతే మనకి కష్టం వస్తుంది అన్నాడు. వెంటనే జనమేజయ మహారాజు గారు పురోహితుల్ని మంత్రుల్ని అందరినీ అడిగారు ఏమిటి జరిగిందని. మీ తమ్ముళ్ళు ఈ కుక్కను కొట్టారండి, ఈ కుక్క దారిలో పడుకొని ఉంటే అందు గురించి ఆ కుక్క అలా అన్నదండి. అయితే ఏమిటి చేయాలి? శాంతిక పౌష్టిక క్రియలు చేయాలి. అవి ఎవరు చేస్తారు? మనమైతే ఎవరినో బ్రాహ్మణ్ణి పిలిచి వెంటనే ఏదో చేయించేస్తాం, అలా కాదు. దీనికి సమర్థుడైన బ్రాహ్మణుడు ఎవడు అని వెతికారు. యాజీ ఉపయాజీ అని ఇద్దరు. ఆ ఉపయాజి అన్నవాడు నేను చెయ్యను, నేను ప్రతిగ్రహం చెయ్యను. మా అన్నయ్య యాజి అన్నటువంటి వాడు చెట్టు నుంచి పడిపోయినటువంటి కింద పండు తిన్నాడు కాబట్టి వాడు ప్రతిగ్రహం చేస్తాడు కాబట్టి మీకు వాడు చేయిస్తాడన్నాడు. అంటే ఎంత పాపమో ఆలోచించండి. చెట్టు నుంచి కింద పడిపోయిన పండు తింటే పాపం అట, ప్రతిగ్రహం అట. మనము ఎవడైనా ఏమైనా ఇస్తాడో మడత పెట్టి జేబులో పెట్టేద్దామా అని చూస్తూ ఉంటే మనకి ఎప్పటికీ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది చెప్పండి. మడతలే మిగులుతాయి కానీ జ్ఞానాలు కలగవండి. ఏమండి వాడు ఇలా అన్నాడండి. అంటే ఉపాధిలో దోషం లేదండి. కుక్కండి. రామాయణంలో కూడా ఓ కుక్క వచ్చిందండి. రాముడిని అడిగింది, ఏమయ్యా వీడు నన్ను కొట్టాడు, వీడికి దండించు అన్నది ఉత్తర రామాయణంలో. ఏమిటి దండించమంటావు అని అడిగాడు. అంటే అది నన్ను అడుగుతావే, నువ్వు దండించాలన్నారు. అప్పుడు మునీశ్వరులు వస్తే అడిగితే మా దాన్నే అడుగు, మనకి తెలియదు ఏమిటి చేయాలో అన్నారు. అంటే అలా ఉత్తర కోసలాల్లో ఉన్నటువంటి దేవాలయాలకన్నిటికీ వీడికి ధర్మాధికారిగా పడి అన్నారు. అదేమిటిది, వాడు నేను కొడితే ధర్మాధికారిగా వేయడం ఏమిటి అంటే, పర్వాలేదు క్రితం జన్మలో నేను వచ్చేస్తేనే ఇది వచ్చింది అన్నాడు. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి వీడిక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు, నో ప్రాబ్లం అన్నది. అంటే మన ఏమిటి, ఉపాధికి దోషాలు ఉన్నాయి కానండి, జ్ఞానానికి దోషాలు లేవండి. అది కుక్కకైనా ఉంటుంది, సింహానికైనా ఉంటుంది, ఏనుకైనా ఉంటుంది,
దేనికైనా ఉంటుంది, జ్ఞానం ఉండదని కాదు. ఆ జ్ఞానం వ్యక్తమా వ్యక్తమా మళ్ళా తనుకోవడం ఉండదు. ఇది సాక్షా, ఇది కూటస్థుడా, ఇది ఏమిటి అది ఏమిటి ఈ గోల వాడికి లేదు. వాడికి ఒక్కటే, వాడికి ఏమిటి తెలియాలో వాడికి తెలుసును, వాడికి కావలసింది వాడికి తెలుసును. మనకి కావలసింది తెలియదు, అన్నీ తెలుసు. మనకి మొత్తం బెంగళూరు తెలుసు, హైదరాబాద్ తెలుసు, ఒంగోలు తెలుసు. అసలు ఏమిటి తెలియదు, మనం ఏమిటో మనకి తెలియదు. మనకి అన్నీ తెలుసు. ఏమండి, ఇంద్రియాణంతో సత్తా నైవ స్వాభావికీ మత అని, అది స్వభావ సిద్ధమైనటువంటిది కాదయ్యా. శ్రోత్రమాత్మనితాధ్యస్థం స్వయం సంప్లవ మహేశ్వర. మన ఆత్మని అధ్యస్థం ప్రత్యేక పరమేశ్వర. అయ్యా, పరమేశ్వరుడు యందు ప్రవేశించి మనస్సు అనేటువంటిది ఆత్మగా భావించబడుతున్నది. వాక్కుకి వాక్త్వం వచ్చిందన్నా, ప్రాణానికి ప్రాణశక్తి వచ్చిందన్నా, లేదు చక్షువులకి నేత్రశక్తి వచ్చిందన్నా, వీటన్నిటికీ కూడా కారణం ఆ సాక్షి అయినటువంటి చైతన్యమే తప్పిస్తే మరి ఏదీ కాదు అని మనకి వాటి గురించి చెప్పి, పరమాత్మ ఎందే అన్నీ ప్రకాశిస్తాయని, పరమాత్మ ప్రకాశింప చెయ్యలేవు అంటే పరమాత్మని అవి ప్రకాశింపజేయలేవు అంటే. ఇప్పుడు ఒకటి ఆలోచించండి సార్, మనకి రోగం వచ్చింది. మనకి రోగం వస్తే డాక్టర్ గారు తలనొప్పిగా ఉన్నదండి, జ్వరంగా ఉన్నదండి, మాత్ర కావాలండి అని అడిగాం, ఇచ్చారు. డాక్టర్ గారికి జ్వరం వచ్చింది. డాక్టర్ గారు ఏం చేస్తారు? రామసుబ్బారావు గారు నాకు మాత్ర కావాలని అడుగుతారా? రామసుబ్బారావు మాత్ర ఇవ్వగలడా? ఏమండి, రామసుబ్బారావు జడం, డాక్టర్ గారు చైతన్యం. చైతన్యానికి జడాన్ని ప్రకాశింపచేసే శక్తి ఉన్నది. జడానికి జ్వరం వచ్చింది, ఆ జ్వరాన్ని బాగు చేసే శక్తి ఎవరికి ఉన్నది? చైతన్యానికి ఉన్నది. చైతన్యానికి ఆ జ్వరం వచ్చింది, దాన్ని బాగు చేసే శక్తి ఎవరికి ఉంటుంది? చైతన్యానికే ఉంటుంది. చైతన్యం చేతనే ప్రకాశిస్తుంది, కానీ చైతన్యం మరో దాని చేత ప్రకాశించదు. సాక్షి అయినటువంటి పరమాత్మ దేని చేతను ప్రకాశించడు. నగచ్చతి స్వయం జ్యోతిస్వభావే పరమాత్మని. జ్యోతిస్వభావమైనటువంటి పరమాత్మ యందు ఏ రకమైనటువంటి ఇంద్రియాలు పని చెయ్యవు. అలాగే సదేవో విదితాదన్యః తథా ఏవ అవిదితాదపి తదేవ పరం బ్రహ్మ విత్తయూయం సనాతనం. శ్రోత సంహితలో శ్లోకం. ఇవన్నీ పౌరాణికమైన శ్లోకాలు. పురాణాలు చెప్తే స్కంద పురాణం నేను మొట్టమొదటి నుంచి చివరి వరకు నేను పురాణం చెప్పాను. స్కంద పురాణం 7 ఖండ అంటే 7 భాగాలుగా చౌకాంబ శాస్త్రి సిరీస్ వాడు వేశారు. 50 ఖండాలు. 50 ఖండాలు మేము చెప్పుకున్నాం. పురాణాల్లో అన్ని విషయాలు ఉంటాయండి. ఉంటే మనకి ఇప్పుడు ఒక అనుమానం ఏమిటంటే, పురాణాలు చెప్పుకుంటున్నారంటే ఏదో బతకడం కోసం చెప్పుకుంటున్నారు అని మనకు ఒక అలవాటు. మనకి అదేదో ఉపనిషత్తులు చెప్తున్నాడంటే వాడు హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు. ఉపనిషత్తులు ఇప్పుడేదో డాక్టర్ గారు అధ్యయన భారతిలో నన్ను ప్రవేశింపజేసిన తర్వాత నేను ఉపనిషత్తులే చెప్తున్నాను. ఎప్పుడూ నాకు ఆయన ఉపనిషత్తులకు సంబంధించినటువంటి విషయాలే ఇస్తున్నాను. ఉపనిషత్తులు చెప్పకూడదని కాదు, నాకు ఉపనిషత్తుల మీద విపరీతమైన గౌరవం. చదివాను, చదవాలని ఉంటుంది, ఇంకా చదువుతున్నాను, వచ్చేస్తున్నాను కాదు. కానీ పురాణాల్ని మనం సమన్వయం చేయటానికి ప్రయత్నం చేయకపోతే మధ్యమాధికారులకి మందాధికారులకి ఎలా తెలుస్తుంది? వివేకానందుడు అమెరికా వెళ్ళి ఉపనిషత్తులు మాట్లాడా? దక్షిణామూర్తి స్తోత్రం మాట్లాడాడు. ఏమిటి మాట్లాడాడు? దక్షిణామూర్తి స్తోత్రంలో శ్లోకం మాట్లాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఉపనిషత్తులు మాట్లాడలేదు. ఉపనిషత్తులు సమన్వయం చేశాడు. ఆయన తీసుకున్నటువంటి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆ కిందన ఉన్నటువంటి వాడు మందాధికారి అనుకోండి, వాడికి మనం చెప్పింది అర్థం కాదనుకోండి, వాడికి చెప్పాము రామసుబ్బారావు గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఏమిటి మాట్లాడారు? బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎన్నిసార్లు అడిగినా వాడు ఒకటే మాట్లాడుతూ ఉంటాడు బ్రహ్మాండం అని. ఏమిటా బ్రహ్మాండం? అది రామసుబ్బారావుకే తెలియాలి, ఎవరికీ తెలియదు. అది కాదు, ఆ కిందన కూర్చున్న వాడు ఏమిటి, వాడికి ఏమిటి కావాలి? వాడికి వాడేమిటో కావాలి, వాడికి వాడేమిటో కావాలి, నేనేమిటో నాకు కావాలి. నేనేమిటో నాకు కావాలంటే నాకున్న స్టాండర్డ్ ఎంత? నేను 10th క్లాస్ చదువుకొని నేను వచ్చాను, మ్యాథమెటిక్స్ ఎంఏ చేసుకొని మన నరసింహమూర్తి వచ్చాడు. ఆయనకి నాకు లెక్కలు ఒకే రకంగా చెప్తే ఎలా అర్థమవుతాయి చెప్పండి? ఆయన మ్యాథమెటిక్స్ ఎంఏ చేశాడు, నేను 10th క్లాస్ చదివాను లెక్కలు.
10th క్లాస్ వాడిని మ్యాథమెటిక్స్ ఎంఏ చేసిన వాడిని కూర్చోబెట్టి సమానంగా లెక్కలు చెప్తామంటే అర్థమైతే వస్తుందా అండి? అది కాదు కదా. మనం కిందని వింటూ ఉన్నటువంటి వాళ్ళు మన శిష్యులు ఎక్కడి నుంచి ప్రారంభించారు? మందాధికారం నుంచి మధ్యమాధికారానికి, మధ్యమాధికారం నుంచి ఉత్తమాధికారానికి వస్తారు. అదే భగవత్పాదుల వారు పురాణాలు, స్మృతులు, తర్వాత శృతులు. పురాణములు ముందు తెలుసుకో, తర్వాత స్మృతులు. స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలని, శాస్త్ర గ్రంథాలని అంటాం. దాని మీదకి వెళ్ళండి. దాని మీదకి వెళ్తే శృతులు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు హయ్యెస్ట్ లెర్నింగ్ అనమాట. మరి అంతకన్నా మీద చదువుకోవాల్సింది మరేం లేదు. ఆ ఉపనిషత్తుల్ని ఆయన వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రములు అని చిన్న చిన్న సూత్రాల కింద తెగ్గొట్టాడు. ఆ తెగ్గొట్టినటువంటి ఒక్కొక్క సూత్రానికి అర్థం రాయాలంటే ఏమంటే శంకర భాష్యం ఎంత ఉంటుంది, బ్రహ్మసూత్రాలు ఇంతే ఉంటాయి. బ్రహ్మసూత్రాల పుస్తకం ఎక్కాల పుస్తకం అంత ఉంటుంది. ఏమండి దాని వ్యాఖ్యానం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది. ఎందుకు ఎంత వ్యాఖ్యానం ఏంటి అంటే వాడికి చెప్పవలసినటువంటి వాడికి విషయం తెలియాలి కదా. ఒరే నువ్వే కూటస్థుడివి, నువ్వే సాక్షివి, నువ్వే జీవుడివి, నువ్వే దర్శిస్తున్నావు, నిన్ను మరి ఏది దర్శించడం లేదు, నువ్వే పరమాత్మవి అని వాడికి తెలియాలి. వాడికి తెలిస్తే అప్పుడు వాడు మాండూక్యంలోకి వెళ్ళి ఏదో సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అంటే ఆహా నేనే బ్రహ్మనే అనుకుంటాడు. లేకపోతే ఎలాగనుకుంటాడు? నేను అన్యదేవ తద్విదితాదో అవిదితాదధి అన్నటువంటి శ్రాత్రం శ్రాత్రస్య శ్రోత్రం ఇత్యాదినా నిర్దిష్ట శ్రవణాది సామర్థ్యప్రద యర్వాంతర స్వప్రకాశ సాక్షి చిద్రూపాత్మ స విదితాద్ విధి క్రియా ఫలవ్యాప్తాద్ విషయాద్ అన్యః విలక్షణః తదా అవిదితాద్ అజ్ఞాయమానాదపి విలక్షణః స్వయం ప్రకాశమానత్వాత్. మరి ఇంకెక్కువగా చెప్పను, ఎందుకంటే మీకు నేనేం చెప్పానంటే సమన్వయం చేయటం విషయం మాత్రమే చెప్తాను. శ్రోత్ర సంహితలో 60 శ్లోకాలు ఉన్నాయి. 60 శ్లోకాలకి ఆయన చేసినటువంటి సమన్వయంలో నేను 20 శ్లోకాల సమన్వయం రాశాను. కానీ మనకిచ్చినటువంటి 50 నిమిషాల్లోకి మనం దగ్గరికి వచ్చేస్తున్నాం కాబట్టి మనం శ్రోత్రస్య శ్రోత్రం అనేటువంటి శ్లోకానికి ఆయన అర్థం రాస్తూ సర్వాంతర స్వప్రకాశ సాక్షి చిద్రూప, సర్వాంతరమైనటువంటిది, స్వప్రకాశకం దానంతట అదే ప్రకాశించేటువంటిది, సాక్షి అయినటువంటిది, చిద్రూపమైనటువంటి ఆత్మ స విదితాత్ విధి క్రియా ఫలజ్ఞా విధి క్రియా ఫల వ్యాప్తాత్. విదితాత్ అంటే విధి అనేటువంటి క్రియాఫలం, తెలియబడము అనేటువంటి క్రియాఫలము కన్నా వేరైనటువంటిది. ఎవరికి తెలియబడుతుందండి? ఉన్నటువంటిది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఒక్కటే బ్రహ్మ ఉన్నదంటే ఎవరో తెలుసుకున్నవాడు. తెలుసుకున్నటువంటి వాడు వేరేగా ఒకడు ఉన్నాడా? తెలియబడేటువంటిది ఒక్కటే, తెలియబడేటువంటిది ఒక్కటే అయినప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఇంకెక్కడి నుంచి వస్తారండి? ఎక్కడి నుంచి తెలుసుకున్న వాళ్ళని తెచ్చి మనం వాళ్ళకి చెప్తాం? తెలుసుకుందికి ఇంకోడు ఉన్నాడు అని అంటే ద్వైతం అయిపోతుంది. తెలుసుకుంది మరోడు లేడు, ఉన్నదే ఒక్కడు. ఎవడు వాడు? వాడే తెలిసినటువంటి వాడు, వాడొక్కడే ఉన్నాడు. వాడిని మనం తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి స విదితాత్ విధిక్రియాఫల వ్యాప్తాద్ విషయాద్ అన్యః విలక్షణః తథా అవిదితాదపి. అంటే తెలియదంటే తెలియదా అని కాదు, తెలియదు అంటే తెలియబడుతుంది, అదే తెలుసుకుంటుంది, అదే సాక్షి. అంటే మన లోపల ఉన్నటువంటి బ్రహ్మమే, మన లోపల ఉన్నటువంటి జీవమే సర్వానికి సాక్షి. మన సర్వానికి అదే కూటస్థము, అదే నిత్యము, అదే సత్యము, అదే బ్రహ్మము. మన లోపలే ఉన్నాడు వాడు, మనం ఎక్కడికి వెళ్ళి వెతకక్కర్లేదు. అందుగురించే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో అన్నాడు, నువ్వు దేశాలన్నీ వెతికావు నాన్న, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు. నువ్వు 14 లోకాలు జయించాను, 18 లోకాలు జయించాను అంటున్నావు, కానీ అసలు జయించవలసినటువంటిది నీ ఇంద్రియాల్ని. నీ ఇంద్రియాలను జయించి నీ లోపల ఉన్నవాడిని నువ్వు చూడకుండా నువ్వు ఎక్కడో ఏదో చూశాను ఎందుకురా నాన్న ఈ భ్రాంతి అన్నాడు. మనం పురాణాలన్నీ కూడా వేదాంతార్థాన్ని చెప్తాయి. మరి స్కంద పురాణాంతర్గతమైనటువంటిది
ఏదైతే కేనోపనిషత్తుకి సంబంధించినటువంటి బ్రహ్మగీత ఉన్నాదో ఆ బ్రహ్మగీతలో మీకు 3-4 శ్లోకాలకు సంబంధించి మాత్రమే అర్థాన్ని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశాను. నేను కాదు, మాధవాచార్యులు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. ఇంతకన్నా మనం ఎక్కువగా చదవడానికి సమయం లేదు కాబట్టి మనం ప్రతి గ్రంథాన్ని, పురాణాలనైనా లేదు, బ్రహ్మసూత్రాలనైనా లేదు, ఉపనిషత్తులనైనా సమన్వయంతో ఒకదాన్ని మరో దానితో సమన్వయం చేసేటువంటి విధానంతో మనం చదివినట్టుగా అయితే మన లోపలే ఉన్నటువంటి బ్రహ్మాన్ని మనం తెలుసుకొని మనం ఆ బ్రహ్మాన్ని, ఆ అనుభవాన్ని పొందగలిగేటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని అనుభూతి అంటారు. అనుభూతిని మనం పొందడమే ప్రధానమైనటువంటిది కాబట్టి అటువంటి ప్రయత్నం మన అధ్యయన భారత సభ్యులు చేయాలి. రేపు సద్విద్య ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి దానికి సూత సంహితలో ఎలా చెప్పారు, అలాగే ఛాందోగ్య మంత్రాల్ని బ్రహ్మసూత్రాల్లోని శంకర భగవత్పాదులు వారు ఏ విధంగా సమన్వయం చేశారన్నటువంటి విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి.